సో ప్రాబ్లంతో వచ్చారు. ప్రాబ్లంతో వస్తే ఫస్ట్ ఫిజికల్ ప్రాబ్లం, నేను టయర్డ్గా ఉంటున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు, డల్గా ఉంటున్నాను అని వస్తారు. సో వాళ్ళకి రీజన్ ఏంటి, ఎందుకు ఇలా అయిపోయారు అని ఫస్ట్ రూట్ కాజ్ వెతుక్కోవాలి. డాక్టర్స్ ఎవరైనా సరే రూట్ కాజ్ తీస్తారు. రూట్ కాజ్ వీళ్ళు దుఃఖం వల్ల ఇలాగ గుండెదడని, హార్ట్ ప్రాబ్లం అని ప్రెజెంట్ అవుతున్నారు, వీళ్ళకి యాక్చువల్లీ దుఃఖము ప్రాబ్లము అని డాక్టర్ గమనిస్తారు. ఆ దుఃఖం ఎందుకు వచ్చింది అని నెక్స్ట్ స్టెప్ చూడాలి. ఆ దుఃఖం ఫ్యామిలీ ప్రాబ్లం వలన, లేకపోతే వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన, లేకపోతే ఏదన్నా పెద్ద ఇన్సిడెంట్ జరిగి వాళ్ళు ఇలా అయిపోయారా, ఏ రీజన్ తోటి ఇట్లా అయ్యారో కనుక్కొని ఆ రీజన్ని తీసేస్తే, ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్ సార్ట్ చేయడం వల్ల క్లియర్ అవుతుంది. ఒకవేళ ఫిజికల్ ప్రాబ్లం, హార్మోనల్ ప్రాబ్లమ్స్, కొంతమందికి అడ్రినల్ ప్రాబ్లమ్, లేడీస్లో అయితే ప్రీ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మెన్స్ట్రేషన్ తోటి దుఃఖము, సాడ్నెస్ వచ్చే అవకాశం ఉంది. వీటి వల్ల అయితే ఆ రీజన్ తీసేస్తే, ఆ హార్మోనల్ని బ్యాలెన్స్ చేస్తే ఈ దుఃఖం అనేది ఆటోమేటిక్గా తగ్గే అవకాశం ఉంది. ఏవి లేకుండానే దుఃఖం వచ్చిన వాళ్ళకి ఈ దుఃఖానికి కూడా యాంటీ డిప్రెసెంట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. యాంటీ డిప్రెసెంట్ ట్యాబ్లెట్స్ ఇస్తే ఆ దుఃఖం తగ్గిపోతుంది. ఇదే కాక ఫిజికల్గా ఏం చేయొచ్చు, యోగా, మెడిటేషను, ఫిజికల్ హెల్త్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. ప్లస్ టైమింగ్ మెయింటైన్ చేయడము, టైంకి స్నానం చేసి టైంకి ఫుడ్ తిని టైం మెయింటెనెన్స్ ట్రై చేస్తుంటే కూడా మన ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ చేస్తూ ఇవన్నీ కూడా క్లియర్ అవ్వకపోతే సైకాలజిస్ట్ కానీ సైకాట్రిస్ట్ కానీ అప్రోచ్ అవుతే వీళ్ళు CBT అని చేస్తారు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని చేస్తారు. దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఫర్ ద సాడ్నెస్ ఆర్ ఎనీ డిప్రెషన్.